హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. అన్న మన 10th క్లాస్ విద్యార్థుల కోసం హిందీ సబ్జెక్ట్ నుంచి డైరీకా ఏక్ పన్నా ఈరోజు పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. పార్ట్ 1లో కలకత్తా నగరంలో 1931వ సంవత్సరం జనవరి నెల 26వ తేదీ సీతారాం సకేసరియా కళ్ళ ముందు జరిగిన మొత్తం విషయాలన్నింటినీ ఆయన డైరీలో రాసుకుంటూ ఉండడం, అక్కడ పెద్ద బజార్లో మొత్తం ఇళ్ల మీద జెండాలు నాటడం, జెండాలు ఎగరవేయడం, బిల్డింగులన్నీ అలంకరించబడడం, పోలీసులు కాపలా ఉండడం, మోన్మెంట్ దగ్గర సభకి అందరూ బయలుదేరడం, అక్కడ అవినాష్ బాబుని శ్రద్ధానంద పార్క్ దగ్గర ఆయన్ని కొట్టి తరివేయడం, అలాగే సుందరి పార్క్ దగ్గర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు హరిశ్చంద్ర సింహ్ని జెండా ఎగరేయనీయకుండా అతన్ని పంపించేసేయడం, గుజరాతీ సేవాదళం సంబంధించిన ఆడవాళ్ళందరినీ అరెస్టు చేయడం, 11 గంటలకి మార్వాడి బాలిక ఉన్నత పాఠశాలలో అమ్మాయిలు జెండా ఎగరవేయడం, జానకీదేవి మదాలస వాళ్ళు అక్కడ స్కూల్లో ఆ అమ్మాయిలందరికీ కూడా ఈరోజు జెండా వందనం యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయడం, అలాగే పూర్ణాదాసిని పురుషోత్తమరాయిని 2-3 గంటల ప్రాంతంలో అరెస్టు చేయడం, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ యొక్క అతని దళానికి పూర్తి బాధ్యతని వహించేది పూర్ణాదాసు. అలాంటి పూర్ణాదాసు అరెస్ట్ అయిపోవడం జరిగింది. ఆడవాళ్ళందరూ కూడా గ్రూపులు కట్టి అందరూ కూడా మోన్మెంట్ దగ్గరికి బయలుదేరుతూ ఉన్నారు. మరి వాళ్ళని ఆపడానికి పోలీసులు కూడా పూర్తి కాపలా కాస్తూ ఉన్నారు. 1 గంట ప్రాంతంలో పోలీసుల సంఖ్య తక్కువగా ఉండేటప్పటికీ అందరికీ కూడా పోలీసుల కాపలా తక్కువగానే ఉంది అని ఒక ఆశ వాళ్ళల్లో రేగింది. 3 గంటల ప్రాంతంలో మళ్ళీ వేల మంది ఇండియన్స్ ఆ మైదానంలోకి బయలుదేరారు. పోలీసులు కూడా చాలా సంఖ్యలో అక్కడికి చేరుకోవడం జరిగింది. తర్వాత ఏం జరిగింది అనేది ఈరోజు మనం ఇప్పుడు ఈ పాఠంలో చెప్పుకోవాలి. చూడండి అన్న కంటిన్యూషను. जब से कानून भंग का काम शुरू हुआ है, तब से आज तक इतनी बड़ी सभा ऐसे मैदान में नहीं की गई थी, और यह सभा तो कहना चाहिए कि अपने ओपन लड़ाई थी. जब से कानून भंग का काम शुरू हुआ है, ఈ రోజు దాకా ఈ మైదానంలో ఇంత పెద్ద మీటింగ్ అనేది ఇప్పటిదాకా ఎప్పుడూ జరగలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది బ్రిటిష్ వారికి మన భారతీయులు చేస్తున్న ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ ఫైటింగ్ అని చెప్పొచ్చు అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. पुलिस कमिश्नर का नोटिस निकल चुका था कि अमुक धारा के अनुसार कोई सभा नहीं हो सकती. ఇక పోలీస్ కమిషనర్ నోటీస్ పంపించడం జరిగింది. ఏమని నోటీస్ పంపించారా అంటే, ఈ విధంగా గుంపులుగా జనాలు చేరి ఏ మీటింగుల్ని పెట్టుకోకూడదు. जो लोग काम करने वाले थे उन सबको इंस्पेक्टरों के द्वारा नोटिस और सूचना दे दी गई थी कि आप यदि सभा में भाग लेंगे तो दोषी समझे जाएंगे అని చెప్పి ఈ మీటింగ్ జరపడానికి వచ్చిన ఈ జనాలు, ఈ గ్రూపుల లీడర్స్ అందరికీ కూడా ఆయా ప్రాంతాల ఇన్స్పెక్టర్ల ద్వారా నోటీసుల్ని, సూచనల్ని పంపించడం జరిగింది. మీరు గనక ఈ మీటింగ్ని జరిపినట్లయితే మిమ్మల్ని దోషులుగా పరిగణించి అరెస్టు చేయడం జరుగుతుంది అని చెప్పి పోలీస్ కమిషనర్ నోటీస్ పంపించారు. అయితే इधर काउंसिल की तरफ से नोटिस निकल गया था कि मोन्यूमेंट के नीचे ठीक 4:24 पर झंडा फहराया जाएगा, तथा स्वतंत्रता की प्रतिज्ञा पढ़ी जाएगी, सर्वसाधारण की उपस्थिति होनी चाहिए, खुला ఛాలెంజ్ देकर ऐसी सभा पहले नहीं की गई थी. అయితే వీళ్ళ కౌన్సిల్ తరపు నుంచి నోటీస్ ఏమని ఇచ్చారంటే, వీళ్ళంతా ఈ గ్రూపుల లీడర్లు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళు పోలీస్ కమిషనర్కి ఒక నోటీస్ పంపించారు. మోన్యుమెంట్ అంటే ఏంది? స్మారక చిహ్నం. ఆ స్మారక చిహ్నం కింద సరిగ్గా 4:24 జెండా ఎగరేయడం జరుగుతుంది. స్వాతంత్రానికి సంబంధించి ప్రతిజ్ఞ చదవడం కూడా జరుగుతుంది.
ఎటువంటి గొడవలు ఉండకూడదు, శాంతమైన పరిస్థితి ఉండాలి అని చెప్పి ఓపెన్గా ఛాలెంజ్ చేసి సభను వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇలాంటి సభ ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు అనేది ఈ పారాగ్రాఫ్లో చెప్పబడింది. नेक्स्ट ठीक 4:10 पर सुभाष बाबू जुलूस लेकर आए। उनको चौरंगी पर ही रोका गया, पर भीड़ की अधिकता के कारण पुलिस जुलूस को रोक नहीं सकी। ठीक 4:10 पर 4:10 సుభాష్ చంద్రబోస్ గారు వాళ్ళ మొత్తం ఉద్యమ దళం మొత్తాన్ని తీసుకొని అక్కడికి బయలుదేరారు. కరెక్ట్గా అతన్ని చౌరంగి దగ్గర ఆ మలుపు దగ్గరనే అతన్ని అక్కడ ఆపారనమాట. అయితే వాళ్ళందరూ కూడా చాలామంది జనాలు ఉండడం వల్ల పోలీసులు వాళ్ళని ఆపలేకపోయారు. मैदान के मोड़ पर पहुंचते ही पुलिस ने लाठियां चलानी शुरू कर दी। बहुत आदमी घायल हुए, సుభాష్ బాబు पर भी लाठियां पड़ी। అయితే పోలీసులు ఆపలేకపోయేటప్పటికి పోలీసులకి ఏం చేశారు అంటే లాఠియా చలానా షురూ కర్ది, లాఠీలు ఉపయోగించారు, కొట్టడం స్టార్ట్ చేశారు. బహుత్ ఆద్మీ గాయాలు హుయే, చాలామంది గాయాలు పాలయ్యారు. సుభాష్ చంద్రబోస్ మీద కూడా లాఠీలు పడ్డాయి. అయితే సుభాష్ బాబు बहुत जोरों से वंदे मातरम बोल रहे थे। ज्योतिर्मयी गंगूली ने सुभाष बाबू से कहा आप इधर आ जाइए, पर सुभाष बाबू ने कहा आगे बढ़ना है। అయితే సుభాష్ చంద్రబోస్ గారు ఆ లాఠీలు పైన పడుతూ ఉంటే అతను ఒకటే నినాదం వందే మాతరం వందే మాతరం అని నినాదాలు చేస్తూ ఉన్నారు. జ్యోతిర్మయి గంగూలీ అనే అతను సుభాష్ చంద్రబోస్తో ఒక మాట అన్నారు, మీరు ఈ పక్కకు వచ్చేసేయండి, అక్కడ ఎందుకు ఉంటారు, లాఠీలు పైన పడుతున్నాయి అంటే సుభాష్ చంద్రబోస్ గారు అన్నారు, లాఠీలకు భయపడి నేను వెనక్కి రాలేను, నేను ముందుకు వెళ్ళాలి అని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారు ఆ మాట అన్నారనమాట. నెక్స్ట్ पैराग्राफ यह सब तो अपने सुनी हुई लिख रहे हैं, पर सुभाष बाबू का और अपना विशेष फासला नहीं था। सुभाष बाबू बड़े जोर से वंदे मातरम बोलते थे, यह अपनी आंख से देखा। ఇదంతా కూడా సీతారాం సకేసరియా గారు అక్కడే ఉండి చూసి విని రాయడం జరుగుతుంది. సుభాష్ చంద్రబోస్ గారు గట్టిగా వందే మాత్రం నినాదాలు పలుకుతూ ఉంటే అదంతా కూడా ఆయన తన కళ్ళతో అక్కడే ఉండి చూడడం కూడా జరిగింది సీతారాం సకేసరియా గారు. पुलिस भयानक रूप से लाठियां चला रही थी। क्षितिज चटर्जी का फटा हुआ सिर देखकर तथा उसका बहता हुआ खून देखकर आंख मिच जाती थी। ఆ పోలీసుల విధ్వంసకాండ ఎంత ఘోరంగా ఉందంటే ఎంతో భయంకరంగా లాఠీలతో కొట్టడం జరుగుతూ ఉంది. క్షితిజ్ చటర్జీ తల మీద కొట్టడంతో తల పగిలి గాయమై రక్తం కారడంతో కళ్ళు మూతలు పడేంత పనైంది. इधर यह हालत हो रही थी कि उधर स्त्रियां मोन्यूमेंट की सीढ़ियों पर चढ़ झंडा फहरा रही थी और घोषणा पढ़ रही थी। ఇక్కడ బయట సుభాష్ చంద్రబోస్ని ఆపడానికి వాళ్ళు శతవిధాలా ప్రయత్నిస్తూ లాఠీల వర్షం కురిపిస్తూ ఉంటే ఉదర్ అక్కడ ఏం జరుగుతుంది, మోన్మెంట్ దగ్గర ఆ స్మారక చిహ్నం దగ్గర స్త్రీయ ఆడవాళ్ళు అక్కడ మెట్లు ఎక్కి జెండా ఎగరేయడం జరుగుతుంది. నెక్స్ట్ प्रतिज्ञा కూడా చదువుతూ ఉన్నారు. स्त्रियां बहुत बड़ी संख्या में पहुंच गई थी। प्रायः सबके पास झंडा था। जो वॉलंटियर गए थे वे अपने स्थान से लाठियां पड़ने पर भी हटते नहीं थे। ప్రతి ఒక్కరు కూడా ఈ ఆడవాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి చేతిలో జెండాలు ఉన్నాయి. వాలంటీర్లు అక్కడికి వెళ్ళారు. వాలంటీర్లు అందరూ కూడా ఎన్ని లాఠీలు పైన పడుతున్నా కానీ ఎన్ని దెబ్బలు తగులుతున్నా కానీ ఈ జెండా వందనాన్ని ఆపనీయకుండా కంటిన్యూ కానిచ్చారు. జెండా వందనం అయిపోయింది, प्रतिज्ञा కూడా జరిగిపోయింది. सुभाष बाबू को पकड़ लिया गया और गाड़ी में बैठाकर लाल बाजार लाकअप में भेज दिया गया। నెక్స్ట్ పారాగ్రాఫ్లో సుభాష్ చంద్రబోస్ గారిని ఇక అరెస్ట్ చేసి లాల్ బజార్ లాకప్లో పెట్టడం జరిగింది. कुछ देर बाद ही स्त्रियां जुलूस बनाकर वहां से चली। साथ में बहुत बड़ी भीड़ इकट्ठा हुई। జెండా వందనం అయిపోగానే అందరూ ఆడవాళ్ళందరూ కూడా ఒక పెద్ద గ్రూపుగా బయలుదేరి అక్కడి నుంచి వచ్చారు. అందరూ ఒక్కటిగా జమయ్యారు. बीच में पुलिस कुछ ठंडी पड़ी थी, उनसे फिर डंडे चलाने शुरू कर दिए। పోలీసు వాళ్ళు కొట్టి కొట్టి అలిసిపోతున్నారు, మళ్ళీ కొట్టడం ప్రారంభిస్తూనే ఉన్నారు. अब की बार भीड़ ज़्यादा होने के कारण बहुत आदमी घायल हुए।
धर्म तल्ले के मोड़ पर आकर जुलूस टूट गया और करीब 50-60 स्त्रियां वही मोड़ पर बैठ गई. ఈసారి జనాలు అందరూ ఎక్కడెక్కడో నుంచి వచ్చిన జనాలందరూ అక్కడ చేరారు. జనాల గుంపులు ఎక్కువైపోయినాయి. అందువల్లే ఆ పోలీసులు కొడుతూ ఉంటే చాలామందికి దెబ్బలు తగిలాయి. ధర్మతల్లే దగ్గరికి, ఆ మలుపు దగ్గరికి, ఆ స్థానంలో మలుపు దగ్గరికి వచ్చేటప్పటికి జనాలందరూ కూడా వేరువేరుగా విడిపోయారు. అయితే ఒక 50-60 మంది ఆడవాళ్ళు మాత్రం ఆ మలుపు దగ్గర అక్కడే కూర్చునేశారు. పోలీసునే ఉనుకో పకడికర లాల్ బజార్ భేజ్ దియా. ఇక పోలీసులు అక్కడ కూర్చున్న ఆ 50-60 మంది ఆడవాళ్ళని పట్టుకొని లాల్ బజార్ లాకప్కి తీసుకొని వెళ్ళిపోయారు. स्त्रियों का एक भाग आगे बढ़ा जिसका नेतृत्व विमल प्रतिभा कर रही थी. उनको बहु बाजार के मोड़ पर रोका गया और वे वही मोड़ पर बैठ गई. ఇక ఇంకొక సమూహం ఏందిరా అంటే ముందుకు సాగిందనమాట. 50-60 మందిని అరెస్ట్ చేశారు. ఇంకొక విభాగం ఏందిరా అంటే ముందుకు వెళ్ళారు. విమల్ ప్రతిభ ఆ గ్రూపుకి లీడర్గా ఉందన్నమాట. వీళ్ళంతా బహుబాజారు దాకా వందే మాత్ర నినాదాలు చేసుకుంటూ ఆ మలుపు దాకా వెళ్ళేటప్పటికీ అక్కడ వాళ్ళని ఆపారు. ఆపేటప్పటికి వాళ్ళు అక్కడనే కూర్చునేసి చేతిలో జెండాలు పట్టుకొని వందే మాత్ర నినాదాలు చేస్తూ ఉన్నారు. ఆస్పాస్ బహుత్ బడి భీడ్ ఇకట్టా హో గయి జిస్ పర్ పోలీస్ బీచ్ బీచ్ మే లాఠీ చలాతీ థీ. ఇక జనాలు ఎక్కువైపోవడంతో పోలీసు వాళ్ళు వాళ్ళని ఆపలేక ఆడవాళ్ళని కూడా చూడక వాళ్ళపైన కూడా లాఠీల వర్షం కురిపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ पैराग्राफ. इस प्रकार करीब पौने घंटे के बाद पुलिस की लारी आई और उनको लाल बाजार ले जाया गया. ఆ తర్వాత జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కంట్రోల్ కావట్లేదు, కొడుతున్నా వినట్లేదు. 45 మినిట్స్ అలానే గడిచింది. ఆ తర్వాత లారీలో పోలీసు సిబ్బంది వచ్చి అక్కడ కూర్చొన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి లాల్ బజార్ లాకప్లో వేసేశారు. और भी कई आदमियों को पकड़ा गया. रुजलाल गोयना का जो कई दिन से अपने साथ काम कर रहा था और दमदम जेल में भी अपने साथ था पकड़ा गया. అయితే చాలామందిని పట్టుకున్నారు. ఈ ఆడవాళ్ళనే కాదు. ఇంకొక విషయం ఏంటంటే రుజులాల్ గోయనక. ఈ రుజులాల్ గోయనక అనే ఇతను కూడా ఈ స్వాతంత్ర ఉద్యమంలో పనిచేస్తున్నతనే, తిరుగుతున్నతనే. మన సుభాష్ చంద్రబోస్ గారికి దమ్దమ్ జైల్లో ఆయన ఉన్నప్పుడు ఈ రుజులాల్ గోయనక అక్కడ పరిచయం అయ్యారు. पहले तो वह झंडा लेकर वंदे मातरम बोलता हुआ मोनमेंट की ओर इतने जोर से दौड़ा कि अपने आप ही गिर पड़ा और उसे एक अंग्रेजी घुड़सवार ने लाठी मारी, फिर पकड़कर कुछ दूर ले जाने के बाद छोड़ दिया. మొదటగా ఏందిరా అంటే ఈ విధంగా ఈరోజు జెండా వందనం జరుగుతూ ఉంది మోన్మెంట్ దగ్గర అని తెలిసిన తర్వాత రుజులాల్ గోయనక ఒక పెద్ద జెండా చేతను పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి తన కాలు తానే తట్టుకొని ముందుకు పడిపోవడం జరుగుతుంది. అక్కడ గుర్రం మీద ఉన్న ఒక పోలీస్ అతని మీద లాఠీల వర్షం కురిపించి అతన్ని దూరంగా తీసుకెళ్ళి అక్కడ అతనిపై వదిలేసి రావడం జరుగుతుంది. నెక్స్ట్ इस पर वह स्त्रियों के जुलूस में शामिल हो गया और वहाँ पर भी उसको छोड़ दिया. तब वह 200 आदमियों का जुलूस बनाकर लाल बाजार गया और वहाँ पर गिरफ्तार हो गया. నెక్స్ట్ సెకండ్ టైం ఏం చేశారంటే మన రుజులాల్ గోయనక ఆడవాళ్ళ గ్రూప్తో కలిసి వందే మాత్ర నినాదాలు చేస్తూ ఉంటే అప్పుడు కూడా పోలీసులు వదిలేశారు. మూడవసారి అతను ఒక 200 మందిని గ్రూప్ చేసుకొని లాల్ బజార్ మీదకి అక్కడ అరెస్ట్ చేసిన సుభాష్ చంద్రబోస్ని ఎక్కడైతే అరెస్ట్ చేసి పెట్టున్నారో అక్కడికి ఆ ఏరియాకి వెళ్ళడంతో అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. मदालसा भी पकड़ी गई थी. उससे मालूम हुआ कि उसको थाने में भी मारा था. ఇక మదాలసాని కూడా పట్టుకున్నారు. ఇంకా విషయం తెలుస్తే ఎదురా అంటే అరెస్ట్ చేసిన తర్వాత లాకప్లో కూడా జనాల్ని కొట్టడం జరుగుతూ ఉందని తెలిసింది. सब मिलाकर 105 स्त्रियां पकड़ी गई थी. बाद में रात को 9 बजे सबको छोड़ दिया गया था. మొత్తం మీద ఆ 1931 జనవరి 26వ తేదీన ఆ రోజు మొత్తం కలిపి 105 మంది ఆడవాళ్ళని అరెస్టు చేసి లాకప్లో పెట్టడం జరిగింది. అయితే రాత్రి 9 గంటలకి అందరినీ వదిలేశారు. कलकत्ता में आज तक इतनी स्त्रियां एक साथ गिरफ्तार नहीं की गई थी. करीब 8 बजे खादी भंडार आए तो कांग्रेस ऑफिस से फ़ोन आया कि यहाँ बहुत आदमी चोट खाकर आए हैं और कई की हालत संगीन है, उनके लिए गाड़ी चाहिए. అయితే ఈ రోజు దాకా కలకత్తా నగరంలో ఇంతమంది ఆడవాళ్ళు అరెస్ట్ అవ్వడం అనేది ఒకేసారి జరగలేదు. సరే, మన సీతారాం సకేసరియా గారు కరెక్ట్గా 8 గంటల ప్రాంతంలో
ఖద్దరుగుడ్డల అంగడికి అక్కడికి వెళ్తారు. వెళ్ళినప్పుడు కాంగ్రెస్ ఆఫీసు నుంచి సీతారాం సకేసరియా గారికి ఫోన్ వస్తుంది. మీరు త్వరగా రండి కాంగ్రెస్ ఆఫీస్కి, చాలామంది ఇక్కడ గాయాల పాలై ఉన్నారు, చాలామంది పరిస్థితి చాలా హీనంగా ఉంది, ఒక బండి తీసుకురండి అని చెప్పి ఫోన్ వస్తుంది. వెంటనే जानकी देवी के साथ वहाँ गए। बहुत लोगों को चोट लगी हुई थी। डॉक्टर दास गुप्ता उनकी देख रहे तथा फोटो उतरवा रहे थे। उस समय तक 67 आदमी वहाँ आ चुके थे। बाद में तो 103 तक आ पहुँचे। వెంటనే సీతారాం సకేసరియా గారు జానకీదేవిని తీసుకొని అక్కడికి బయలుదేరారు. చాలామంది గాయాల పాలై ఉన్నారు. డాక్టర్ దాస్ గుప్తా వాళ్ళందరినీ చూస్తూ ఉన్నారు, ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. అప్పటికి వీళ్ళు వెళ్ళి చూసేటప్పటికి 67 మంది గాయాల పాలై ఉన్నారు. వాళ్ళు ఉండగానే ఆ సంఖ్య 103 దాకా పెరిగిపోయింది. నెక్స్ట్ पैराग्राफ। अस्पताल गए। लोगों को देखने से मालूम हुआ कि 160 आदमी तो अस्पतालों में पहुंचे और जो लोग घरों में चले गए वे अलग हैं। ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చూస్తే విషయం అర్థమైంది. ఇంతేకాదు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఇంకా 160 మంది ఉన్నారు. చాలామంది చిన్న చిన్న గాయాలతో ఇళ్లకు కూడా వెళ్ళిపోయారు అని చెప్పి తెలుస్తుంది. इस प्रकार 200 घायल जरूर हुए हैं। पकड़े गए आदमियों की संख्या का पता नहीं चला, पर लाल बाजार के लाकअप में स्त्रियों की संख्या 105 थी। ఈ విధంగా చూస్తే గాయాలు పాలైన వాళ్ళు సీతారాం సకేసరియా డైరీ ప్రకారం ఆయన చూసినంత వరకే గాయాల పాలైన వాళ్ళు దగ్గర 200 మంది ఉన్నారు. అరెస్ట్ అయిన వాళ్ళు ఎంతమంది అనేది తెలియదు. లాల్ బజార్ లాకప్లోనే ఆడవాళ్ల సంఖ్య 105 మంది ఉంది. आज तो जो कुछ हुआ वह अपूर्व है। बंगाल के नाम या कलकत्ता के नाम पर कलंक ताकि यहाँ काम नहीं हो रहा है, वह आज बहुत अंश में धुल गया और लोग सोचने लग गए कि यहाँ भी बहुत सा काम हो सकता है। అయితే చరిత్రలోనే 1931 జనవరి 26వ తేదీ అనేది నిలబడిపోయే రోజు, చాలా గొప్ప రోజు. బంగాల్, కలకత్తా ఈ జనాలు, ఇక్కడి జనాలు దేశం కోసం ఏమీ చేయలేరు, వీళ్ళలో దేశభక్తి లేదు, వీళ్ళు పనికిరారు అన్న ఇటువంటి మాటలన్నీ వ్యర్థము. దేశం కోసం కలకత్తా వాసులు కూడా ఏమైనా చేయగలరు, ప్రాణాలైనా ఇవ్వగలరు, ఎంతకైనా తెగించగలరు అని మనకి ఈ విషయంతో మనకు అర్థమవుతుంది. ఈ విధంగా సీతారాం సకేసరియా గారు డైరీకా ఏక పన్నా అనే పాఠంలో అంటే చాలా చక్కగా మనకి కలకత్తా నగరం గురించి, ఆ రోజు జరిగిన సన్నివేశాల గురించి తన డైరీలో చెప్పడం జరిగింది. ఇది నా పాఠం. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి పాఠంతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.